హైదరాబాద్లోని బాచ్పల్లిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. బాచ్పల్లిలోని విజయదుర్గ కాలనీలో బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా మహిళ మృతదేహం లభించింది. హత్య చేసి మహిళ మృతదేహాన్ని బ్యాగ్లో తీసుకొచ్చి పడేశారు దుండగులు. మృతురాలి వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులు అంచనాకొచ్చారు. ఆమె మెరూన్ కలర్ చుడీదార్లో ఉంది. మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేశారు. ఇదే విషయానికి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, బాచ్పల్లి పరిధిలోని నిర్మానుష్య ప్రదేశంలో ఒక మహిళ మృతదేహం కలకలం రేపింది. ఒక సూట్ కేసులో ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మనం ఆ స్పాట్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే మొత్తంగా నిర్మానుష్య ప్రదేశం ఒక అడవిని తలపించే ప్రాంతంగా ఉంది. ఇది నిజాంపేట్ టు బాచ్పల్లి రూట్లో ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఖచ్చితంగా ఈ రూట్లో ఎవరు రారు, జనాలు ఇటువైపుగా రారు అని గుర్తించినటువంటి వ్యక్తే ఒక మహిళను చంపి సూట్ కేసులో కుక్కి ఇక్కడ పారవేశారు. పోలీసులు గుర్తించినటువంటి ప్రకారం దాదాపు 10 నుంచి 15 రోజులు అయి ఉంటుంది చంపివేసి అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీకి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోవడం అంటే దాదాపు 10 నుంచి 15 రోజులైంది హత్య చేసి అని చెప్తున్నారు. కాబట్టి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉండడంతో ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు. సాధారణంగా ఒకవేళ ఎవరైనా అన్నోన్ డెడ్ బాడీ కనిపించినా కూడా వాళ్ళ ఒంటిపై ఉన్నటువంటి పచ్చబొట్లు కానీ ఇంకేమైనా ఆధారాల ప్రకారం గుర్తించే అవకాశం ఉండేది. కానీ మహిళ మృతదేహం పూర్తిగా కులిపోయినటువంటి స్థితిలో ఉండడంతో ప్రస్తుతం పోస్ట్మార్టం తర్వాత హత్య ఏ విధంగా జరిగిందనేది పోస్ట్మార్టం రిపోర్ట్ ద్వారా రావడం, ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిన తర్వాతనే ఆ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరు హత్య చేశారు, ఎవరు ఆ సూట్ కేసును ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు, ఏదైనా వెహికల్లో తీసుకొని వచ్చారా, లేకపోతే ఒక వ్యక్తి చేతిలో ఏమైనా ఆ సూట్ కేసును పట్టుకొని వచ్చారా అనే విధంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను మొత్తం పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఆ సూట్ కేసు పైన ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇటువైపుగా ఎలాంటి వెహికల్స్ వచ్చాయనేది పోలీసులు గుర్తిస్తున్నారు. ఇన్ కేసు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ మార్గం వైపు ఏదైనా వెహికల్స్ వస్తే గనక తేలే అవకాశం ఉంటుంది. దాదాపు 10 నుంచి 15 రోజుల ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. కాబట్టి ఆ 10 రోజుల క్రితం నుంచి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. మనం చూస్తుంటే అటువైపుగా రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో రోడ్డు కనిపిస్తుంటుంది. ఆ రోడ్డు వైపు నుంచి ఇటువైపుగా మొత్తం నిర్మానుష్య ప్రాంతం. ఇటువైపుగా ప్రస్తుతం మనం చూస్తుంటే మేకలను మేత కోసం తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఏదైనా మేత కోసం రావడమో లేకపోతే ఇంకేమైనా సిట్టింగ్ లాంటి కోసం వచ్చి ఎవరైనా మద్యం సేవించే వాళ్ళు వస్తే మాత్రమే రావాల్సి ఉంటుంది తప్ప ఎవరు ఇటువైపుగా రాకపోకలు కూడా సాగించారు. పక్కాగా ఇటువైపు ఎవరు రానటువంటి విషయం తెలిసినటువంటి వ్యక్తే ఆ మహిళను ఎక్కడో హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి సూట్ కేసును పారవేసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే పక్కాగా ఇక్కడ ఎవరు రారు అని విషయం తెలిసి ఉన్నటువంటి వ్యక్తిగా అనుమానిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడే, ఇక్కడ ఇలాంటి ప్రాంతం ఉందని తెలిసినటువంటి వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇటువైపుగా ఎలాంటి వెహికల్స్ వచ్చాయి 10 రోజుల క్రితం వరకు, ఆ వెహికల్ ఇక్కడ దాకా వచ్చిందా అనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు మహిళ మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంది. కాబట్టి పోలీసులు ఇప్పుడే ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు అని చెప్తున్నారు. ఆ మహిళ కనీసం ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళ లేకపోతే ఇక్కడే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళ కూడా తేల్చలేమని చెప్తున్నారు. ఎందుకంటే ఒంటిపైన దుస్తులు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉండడంతో అవంతా ఆ డెడ్ బాడీకి డీకంపోజ్ అయినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తుంటే మొత్తంగా నిర్మానుష్య ప్రాంతంగా ఒక అటవీ ప్రాంతాన్ని తలపించే విధంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇటువైపుగా రెగ్యులర్గా ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి ఇటువైపు ఎవరు రారు అని తెలిసినటువంటి వ్యక్తే ఎక్కడో హత్య చేసి ఇక్కడ దాకా తీసుకొని వచ్చి పారవేసి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ హత్య చేసి ఇక్కడ పారవేసి ఉంటే ఇక్కడ దాకా తీసుకొని వచ్చి హత్య చేయడమో లేకపోతే ఇంకేదైనా అఘాయిత్యాన్ని కొడిగట్టి ఆ మహిళను హత్య చేయడమో జరిగి ఉండేది. కానీ సూట్ కేసులో కుక్కి ఉన్నటువంటి స్థితిలో ఉంది. కాబట్టి తన ఇంట్లోనే చంపివేసి ఆ సూట్ కేసులోనే మృతదేహాన్ని పెట్టి సూట్ కేసుని ఇక్కడ దాకా తీసుకొచ్చి పారవేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సో తను ఒకవేళ చంపినటువంటి మహిళకు సంబంధించినటువంటి సమీప బంధువా లేకపోతే ఒక భర్తే ఒకవేళ ఆ మహిళను ఏమైనా హత్య చేసి ఉంటాడా, ఇంకెవరైనా హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కెమెరామెన్ వీరాంజనేయులతో రవికుమార్, NTV, బాచ్పల్లి నుంచి.